మీకు తెలుసా సునీత విలియమ్స్ ని నాసా భూమి మీదకి తీసుకురావడానికి 1162 crores ఖర్చు పెట్టిందని. కానీ 9 months స్పేస్ లో చిక్కుకుపోయినందుకు తనకి 1 lakh rupees మాత్రమే పే చేసింది. షాక్ అయ్యారా? కానీ ఇది నిజం. డీటెయిల్స్ లోకి వెళ్దాం, వీడియోని సేవ్ చేసుకోండి. సునీత విలియమ్స్ ని 8 days వర్క్ కోసం బోయింగ్ స్టార్ లైనర్ ద్వారా స్పేస్ కి పంపించారు. కానీ స్టార్ లైనర్ లో టెక్నికల్ ఇష్యూస్ రావడం వల్ల వాళ్ళు అక్కడే ఇరుక్కుపోవాల్సి వచ్చింది. కొత్త వెహికల్ స్పేస్ ఎక్స్ డ్రాగన్ క్రూ క్యాప్సూల్ ని పంపించడానికి 9 months టైం పట్టింది. కానీ 9 months కి వాళ్ళకి ఎంత శాలరీ వస్తుందని చెప్పి చాలా మందికి ఆలోచన వచ్చి ఉంటుంది. ఒక రిటైర్డ్ ఆస్ట్రోనాట్ చెప్పింది ఏంటంటే నాసా వాళ్ళకి భూమి మీద ఉన్న స్పేస్ మీద ఉన్న వాళ్ళ రెగ్యులర్ పే మాత్రం వాళ్ళకి పే చేస్తారు. అంటే ఇయర్లీ లైక్ 1 crore నుంచి 1,40 lakhs ఉంటుంది. ఎప్పుడైనా కొన్ని అనుకోని ఇన్సిడెంట్స్ వల్ల ఇలా స్పేస్ లో చిక్కుకుపోయినట్లయితే ఇన్సిడెంటల్ స్టైఫండ్ బెనిఫిట్ కింద పర్ డే $4 మాత్రమే పే చేస్తారంట. అంటే 347 rupees మాత్రమే వస్తుంది. 287 days స్పేస్ లో ఉన్నందుకు తనకి లభించిన ఇన్సిడెంటల్ స్టైఫండ్ అమౌంట్ 1 lakh rupees మాత్రమే. అది ఒక డిన్నర్ కూడా వాళ్ళకి సరిపోదు. ఈ కాలంలో ఒక నైట్ షిఫ్ట్ చేస్తేనే నైట్ షిఫ్ట్ అలవెన్స్ గా 400 rupees ఇస్తున్నారు. అండ్ ఒక వరల్డ్ కప్ గెలిచి వస్తేనే కోట్ల ప్రైజ్ మనీ గవర్నమెంట్ ప్లేయర్స్ కి ఇస్తున్నారు. ఒక లైఫ్ రిస్క్ చేసి స్పేస్ లో ఇరుక్కుపోయి భూమి మీదకి వస్తామో లేదో తెలియదు, స్పేస్ లో బతుకుంటామో లేదో తెలియదు, ఘోరమైన సిచ్యువేషన్ లో ఉండి వాళ్ళు సర్వైవ్ అయ్యి భూమి మీదకి వచ్చినప్పుడు వాళ్ళకి తగిన బెనిఫిట్స్, తగిన అలవెన్సెస్ గవర్నమెంట్ వాళ్ళకి ఇచ్చి అప్రిషియేట్ చేయవలసిన రెస్పాన్సిబిలిటీ ఖచ్చితంగా ఉందని నా ఒపీనియన్. మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ బాక్స్ లో చెప్పండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దాట్స్ ఆఫ్ ఇన్ టాక్ ఫర్ టుడే. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో.